హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఇది డే 9 సెషను. చాలా చాలా ఇంపార్టెంట్ డే 9 సెషను. ఓకే. ఆపరేటర్స్ ఇన్ పైథాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే ఆపరేటర్స్ తెలియకుండా మీరు ఎటువంటి స్క్రిప్ట్ కానీ ఎటువంటి ప్రోగ్రామ్ని కానీ రాయలేరు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఓకే, మీకు వీడియో లెంత్ కాకుండా ఉండడానికి ఈ ఆపరేటర్స్ని మనం 2 పార్ట్స్గా చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో 4 టైప్స్ చెప్తాను. సెకండ్ పార్ట్లో ఒక 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ చెప్తాను. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఓకే, దిస్ ఈస్ ద పార్ట్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసి పార్ట్ 2. ప్రాక్టికల్గా చూద్దాం, థియరిటికల్గా కాదు. థియరిటికల్గా డాక్యుమెంటేషన్ ఉంది మనకు, ఆల్రెడీ మీకు ఇవ్వడానికి రెడీ చేశాను. ప్రాక్టికల్గా పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 ఈ వీడియో, పార్ట్ 2 నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓకే, ఆపరేటర్స్ ఇన్ పైథాన్. జనరల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆపరేటర్ అంటారు ఇంటర్వ్యూలో. వాట్ ఈస్ ద మీనింగ్? ఫ్రెషర్ లెవెల్లో అయితే ఆపరేటర్ డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆపరేటర్? ఆపరేటర్ అనేది ఒక సింబల్. ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఈజ్ ఏ ఆపరేటర్, స్టార్ ఈజ్ ఏ ఆపరేటర్, యాస్ట్రిక్ అంటారు మీరు, మన ప్రోగ్రామేటికల్గా యాస్ట్రిక్ అంటాం. ప్లస్ ఈజ్ ఏ ఆపరేటర్. ఓకే, మైనస్ ఈజ్ ఏ ఆపరేటర్. ఓకే, గ్రేటర్ దాన్ ఈజ్ అన్ ఆపరేటర్. ఓకే, లెస్ దాన్ ఈజ్ అన్ ఆపరేటర్. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ అన్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్స్. ఇట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆపరేటర్స్ ఒక 4 పార్ట్స్ని ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం, అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకోసం నేను వండర్ఫుల్ డాక్యుమెంట్ కలెక్ట్ చేశాను. ఓకే, నీట్గా మీకు అర్థమయ్యే విధంగా. అర్థమెటిక్ ఆపరేషన్స్లో మనకి ఏమేమి ఉంటాయి మీకు తెలుసు. బీటెక్ నుంచి మీరు ఈవెన్ 10th స్టాండర్డ్లో కూడా ప్లస్, మైనస్, అడిషను, సబ్ట్రాక్షన్, మల్టిఫికేషను, డివిజను, ఫ్లోరు, ఓకే, మాడ్యులస్, ఓకే ఓకే ఎక్స్పోనెన్షను, ఇలా. ఓకే ఫైన్. ఇక్కడ మీరు స్లోగా 1 బై 1 చూద్దాం. ఇక్కడ 1 బై 1 ఒక ప్రోగ్రామ్ రాసి అన్ని ఆపరేటర్స్ని అర్థమెటిక్ ఆపరేషన్స్లో చేసేద్దాం. ఓకే ఫైన్. ఇక్కడికి వెళ్ళి మనం లెట్ మీ ఓపెన్ మై ఐడి విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ రాద్దాం కోడ్. ఓకే, లెట్ మీ ఓపెన్ న్యూ ఫైల్ని ఓపెన్ చేయాలంటే జస్ట్ రైట్ క్లిక్, న్యూ ఫైల్. ఓకే, అర్థమెటిక్ డాట్ py, ఎక్స్టెన్షన్ py. ఓకే ఫైన్. ఓకే, లెట్ మీ టేక్. ఓకే, ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకోవాలనే రూల్ లేదు. ఓకే, మీరు ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. రన్ టైంలో కూడా రీడ్ చేయొచ్చు. ఎంటర్ ఏ వాల్యూ అని ఇన్పుట్ ఫంక్షన్ తర్వాత చెప్తాను. ఓకే, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడు, 2 నెంబర్ని యాడ్ చేయాలంటే మనం ప్లస్ ఆపరేటర్ యూస్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే మైనస్. చూడండి, ప్రింట్ ఏ ప్లస్ బి అంటే 2 నెంబర్లు అడిషన్ వస్తుంది. ఓకే, 2 నెంబర్లు అడిషన్ వస్తుంది. లెట్స్ సేవ్ ద కోడ్. కమ్ టు యువర్ టెర్మినల్. అందుకని 2 పార్ట్స్గా చేద్దాం. స్లోగా మీరు ఆపరేటర్స్ అర్థం చేసుకోండి. ఇవంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కానీ ఒకసారి బ్రీఫ్గా రివిజన్ లాగా. ఓకే, అర్థమెటిక్ డాట్ py. చూడండి 30 వచ్చింది. 10 + 20 30. ఓకే, అలానే సబ్ట్రాక్ట్ చేయాలంటే ప్రింట్ ఓకే ఏ మైనస్ బి. ఓకే ఫైన్. ఓకే, సబ్ట్రాక్షన్ చూడండి. 10లోంచి 20 తీసేస్తే ఎంత? 10లోంచి 20 తీసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 10 3 ఇవ్వండి, లేదంటే 5 ఇవ్వండి, ఏదైనా పర్లేదు. 3 అని ఇస్తే చూడండి 10 + 3 ఎంత? 13. 10 - 3 ఎంత? 7 రావాలి. చూడండి సి 13 7. మీకు ఇక్కడ మెసేజ్ డిస్ప్లే చేయడానికి ఈ లాస్ట్ సెషన్లో చెప్పాను ప్రింట్ ఫంక్షన్ గురించి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ అని నీట్గా నాకు కామెంట్ సెక్షన్లో ఆ కోడ్ షేర్ చేయండి ప్రాక్టీస్ చేసి. మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే ఓకే. మీరు కానీ ఫస్ట్ టైం కానీ మన వీడియో కానీ చూస్తుంటే మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్. ఓకే, పైథాన్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్. ఓకే ఫైన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేశారు. అలానే మల్టిప్లికేషన్ చేయాలంటే ప్రింట్ ఏ స్టార్ బి. కంట్రోల్ ఎస్ సేవ్. ప్రతిసారి సేవ్ చేయండి. కమ్ హియర్, చెక్ చేసుకోండి మల్టిప్లికేషన్ వస్తుందో లేదో. సి 10 × 3 ఎంత? 30. ఎస్. ఓకే, అలానే డివిజన్ చేయాలంటే ప్రింట్ ఏ బై బి. ఓకే, ఏ బై బి డివిజన్ అంటే డిఫాల్ట్ ఫ్లోటింగ్ వాల్యూస్లో వస్తుంది. చూడండి 10/3 ఎంత? 3 పాయింట్ సంథింగ్. ఓకే 3.3. దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలనుకో, 3కి రౌండ్ ఆఫ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఓకే ఏ బై ఓకే / ఇవ్వండి. ఓకే, డివిజన్ లాగా. ఓకే, ఏ బై బి. ఓకే, సేవ్ ఇట్.
సేవ్ ఇట్, కమ్ హియర్, రీరన్, సి ఇట్ ఈస్ రౌండ్ ఆఫ్ టు 3. అంటే మనకి సీలు ఫ్లోర్ అనేటువంటి ఫంక్షన్స్ ఉంటాయి సి లాంగ్వేజ్లో కూడా. అలానే దిస్ ఇస్ ద ఫ్లోర్ ఫంక్షన్ అంటే అప్పర్, అంటే ఫైనల్గా ఏంది ఆ వాల్యూ 3 పాయింట్ సంథింగ్ అంటే 3. ఓకే, అలా 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 వాల్యూని రౌండ్ ఆఫ్ చేసుకోవాలంటే ఈ వాల్యూని ఫ్లోర్ ఫంక్షన్, ఫ్లోర్ అనే దాన్ని డబుల్ స్లాష్తో కాల్ చేయాలి మీరు. ఓకే, అలానే మాడ్యులస్ రావాలంటే మాడ్యులస్ మీకు తెలుసు కదా, మీకు మ్యాథమెటికల్గా ప్రింట్ ప్రింట్ ఓకే ఏ మాడ్యులస్ బి, సేవ్ ఇట్, కమ్ హియర్, రన్ ద కోడ్, సి 10/3 ఎంత మాడ్యులస్? ఓకే, మాడ్యులస్ ఎంత? 1. మాడ్యులస్ అంటే ఏం లేదు, ఓకే, మీకు ఆ రిమైండర్ ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 3 ఇచ్చారు కదా, రిమైండర్ ఎంత వస్తుంది? ఇప్పుడు 10 3తో చూడండి, 3 3 జా 9, రిమైండర్ ఎంత? 1. ఆ 1 డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. అదే 1 కదా మనకి ఇక్కడ డిస్ప్లే అయింది, అదే 1 కదా లాస్ట్లో. ఓకే, అదే 1 కదా మనకి డిస్ప్లే అయింది. సి దిస్ ఇస్ ద 1. ఓకే, అలానే మనకి ఓకే ఎక్స్పోనెన్షియల్ డబుల్ స్టార్ అని ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 10 అనేది ఏ వాల్యూ? ఓకే, ఏ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ బి ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ప్రింట్ ఓకే ఏ ఎక్స్పోనెంట్స్ అంటే డబుల్ స్టార్ బి, కంట్రోల్ సి, కంట్రోల్ ఎస్. ఓకే, కమ్ హియర్, రన్ ద కోడ్. దిస్ ఆర్ ఆల్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్. చూడండి 1000. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద ఏ వాల్యూ? 10. వాట్ ఈస్ ద బి వాల్యూ? 3. ఎక్స్పోనెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఓకే 10 క్యూబ్, 10 అంటే ఏ వాల్యూ? ఓకే ఏ ఎక్స్పోనెంట్ బి అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ క్యూబ్, బి వాల్యూ ఎంత? 3 కాబట్టి 10 క్యూబ్. ఓకే, ఏ వాల్యూ ఇక్కడ రాయాలి, బి వాల్యూ ఇక్కడ రాయాలి. 10 క్యూబ్ అంటే ఎంత? 1000. 10 క్యూబ్ అంటే 1000. 10 స్క్వేర్ అంటే 100, మళ్ళీ 100తో మళ్ళీ 10 చేస్తే 1000. ఆ 1000 వాల్యూ డిస్ప్లే అయిందా లేదా? దిస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్ గైస్. దిస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే, ఏ వాల్యూస్ తీసుకోవాలని రూల్ లేదు, జస్ట్ మీ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి చెప్పాను. మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. ఓకే ఫైన్, లెట్ మీ క్రియేట్ ఏ, చూడండి నెక్స్ట్ ఆపరేటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదైతే. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషనల్ ఆపరేటర్స్. మనం స్క్రిప్ట్ రాసేటప్పుడు 100% రియల్ టైంలో మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వకూడదు. అందుకని ముందు నేనేం చేస్తున్నానంటే మీకు ఫండమెంటల్స్ బిల్డ్ చేస్తున్నాను. రిలేషనల్ ఆపరేటర్స్ చూడండి, ఈక్వల్ టు, ఓకే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాను, లెస్ దాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే ఫైన్, రిలేషనల్ ఆపరేటర్స్ కోసం లెట్ మీ క్రియేట్ ఏ వన్ ఫైల్. ఓకే, రిలేషనల్ డాట్ py అనే ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఈస్ 10. ఓకే, బి వాల్యూ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ బి వాల్యూ ఈజ్ 9. ప్రింట్ ఏ ఈక్వల్ టు బి. చెప్పండి, ఈ వాల్యూ రెండు వాల్యూస్ ఈక్వలా? ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వలా? కాదు కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది? రిలేషనల్ ఆపరేటర్స్ ఎప్పుడు వాల్యూస్ either ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంటుంది. ఈ రెండు సాటిస్ఫై కాలేదు కాబట్టి రిజల్ట్ ఏమవసరం రావాలి మనకి? ఫాల్స్ రావాలి. ఏ ఈక్వల్ టు బి, రెండు ఈక్వల్ కాదు కదా, అందుకని మనకు రిజల్ట్ ఏం రావాలి? ఫాల్స్ రావాలి. వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? పైథాన్. ఓకే, రిలేషనల్ డాట్ py. అవుట్పుట్ ఏమొచ్చింది? ఫాల్స్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ప్రింట్ ఓకే ఏ నాట్ ఈక్వల్ టు బి. ప్రింట్ ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే కండిషన్ ఏమైంది? సాటిస్ఫై. ఏ బి రెండు నాట్ ఈక్వల్టే కదా, ఏ నాట్ ఈక్వల్ టు బి. ఎస్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది రిజల్ట్? ట్రూ అని వస్తుంది. ఇక్కడ రండి, రన్ చేసి చూడండి. సి ట్రూ, బూలియన్ వాల్యూ ట్రూ ఈజ్ డిస్ప్లే. ఓకే, స్క్రిప్ట్ రాసేటప్పుడు నేను ఇటువంటి కీవర్డ్స్ యూస్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ అవ్వద్దు మీరు. డెవాప్స్లో నేను స్క్రిప్ట్ రాసినప్పుడు ఇటువంటి క్లాస్ చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకే ఫైన్, లెట్ మీ ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. కండిషన్ ట్రూవా ఫాల్సా? ఏ అనేది బి కన్నా ఎక్కువ. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, కండిషన్ ట్రూ. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, చూడండి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్తాను. చెప్పినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 9 కరెక్ట్ కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ అని వస్తుంది. ఇక్కడ సేవ్ చేసుకోండి ప్రతిసారి కోడ్. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ ఏం రావాలి? ట్రూ అని వచ్చింది. చూడండి, సి అవుట్పుట్ ఈస్ ట్రూ. ఓకే ఫైన్, లెట్ మీ గో హియర్, లెట్ మీ కంపేర్ వన్ మోర్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్ లెస్ దాన్. ప్రింట్ ఏ లెస్ దాన్ బి. వెదర్ రిజల్ట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్ నాట్. చెప్పండి, 10 ఈస్ లెస్ దాన్
9. 10 ఈజ్ లెస్ దాన్ 9. ఈజ్ ఇట్ కరెక్ట్? రాంగ్. దిస్ ఈజ్ రాంగ్ కాబట్టి మనకు ఫోర్త్ స్టేట్మెంట్ ఏమొస్తుంది? ఫాల్స్ అని వస్తుంది. ఫాల్స్ అని వస్తుంది. ఓకే ఫైన్. ఇలానే ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది చాలా మంది కన్ఫ్యూజన్ అవుతా ఉంటారు. ఇక్కడ ఏం లేదు చూడండి. 10 గ్రేటర్ దాన్ 10 ఈ కండిషన్ ఏమవుతుంది? 10 అనేది 10 కన్నా ఎక్కువ, ఫాల్స్. కండిషన్ ఈస్ ఫాల్స్. 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే రెండు మ్యాచ్ అవుతుంది కదా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు కదా, రెండు కండిషన్ సాటిస్ఫై అయింది అంటే హియర్ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 10 గ్రేటర్ దాన్ 10 అంటే ఫాల్స్. 10 కన్నా 10 ఎక్కువ కాదు, అట్లా కాదు. 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఇచ్చాడంటే ఆపరేటర్, దట్ ఈస్ ట్రూ. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? సింపుల్గా చెక్ చేస్తున్నాం. ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10? ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10? నో, సారీ, కరెక్ట్. 10 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 కండిషన్ ట్రూ కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ అని వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? లాస్ట్ది ట్రూ అని వస్తుంది. ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఏ ప్రింట్ ఏ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? కండిషన్ ఫాల్స్. ఏ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, కండిషన్ ఫాల్స్ కాబట్టి మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అని వస్తుంది. సి, ఇలా రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి మనకి పైథాన్లో. ఓకే, స్క్రిప్ట్ రాసేటప్పుడు మీ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి ఐ డిస్కస్డ్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్, ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్, అలానే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్స్. దీస్ ఆర్ ఆల్ ద రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. కంపేర్ చేయడానికి ఒక వాల్యూని ఇంకొక వాల్యూని, ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్ని కంపేర్ చేసేటప్పుడు, మనం ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్ని కంపేర్ చేసేటప్పుడు అటువంటిప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? రిలేషనల్ ఆపరేటర్స్ని మనం యూజ్ చేస్తాం ప్రోగ్రాంలో. ఓకే ఫైన్, మీ డాక్యుమెంటేషన్ కోసం ఇలా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజికల్ ఆపరేటర్స్. దీనికన్నా ముందు ఈ ఆపరేటర్స్ చెప్పే ముందు ఒక ట్రూత్ టేబుల్ గీద్దాం. ఓకే, ఒక ట్రూత్ టేబుల్. ఓకే, లాజికల్ ఆపరేటర్స్లో ఒక ట్రూత్ టేబుల్ గీద్దాం. ఓకే, ఒక ట్రూత్ టేబుల్. ఓకే, ఏ వాల్యూ, అలానే బి వాల్యూ. ఓకే, ఏ వాల్యూ, బి వాల్యూ. ఓకే, అండ్ అయితే ఏ అండ్ బి. ఓకే, అలానే ఇక్కడ ఏం తీసుకుంటారు? అండ్ 6. ఓకే, అండ్ 6 నాట్ అండ్. ఓకే, ఏ ఆర్ బి. ఓకే, ఈ రెండింటిని ఒకే ట్రూత్ టేబుల్లో రాసేస్తున్నాను. ఓకే ఫైన్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఈజ్ ట్రూ, బి వాల్యూ ఈజ్ ఆల్సో ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఈజ్ ట్రూ, మీరు బీటెక్లో కూడా నేర్చుకుంటారు. ఫాల్స్, ట్రూ. ఓకే, ఫాల్స్. ఇక్కడ రెండు కండిషన్లు కానీ ట్రూ అయితే అండ్ ఆపరేషన్లో రిజల్ట్ వచ్చేసి ట్రూ. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక కండిషన్, ఇక్కడ కానీ ఏదైనా ఒక కండిషన్ కానీ ఫాల్స్ అయితే ఒక రిజల్ట్, టోటల్ రిజల్ట్ అండ్ ఆపరేషన్లు అయితే ఫాల్సే. అలానే ఆర్ ఆపరేషన్స్ ఎలా చెప్పండి? ఆర్ ఆపరేషను ఓకే, రెండు ఫాల్స్ అయితేనే రిజల్ట్ ఫాల్స్. ఓకే, అట్లీస్ట్ ఒక ట్రూ ఉన్నా కానీ రిజల్ట్ ట్రూ అయిపోద్ది. దిస్ ఈజ్ ద ఆర్ గేట్, దిస్ ఈజ్ ద ఆర్ కండిషన్. ఓకే, ఈ ట్రూత్ టేబుల్ గుర్తుంటే ఆపరేటర్స్ సింపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఈజ్ ట్రూ అనుకో. ఓకే, బి వాల్యూ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఏ వాల్యూ ఈజ్ ఫాల్స్. ఈ రెండింటికి ఏ నాట్ ఏ అంటే ఏంది మీనింగు? దీన్ని కాంప్లిమెంట్ చేయడం. నాట్ ఏ అంటే దీని మీనింగ్ ఏంది? దీన్ని కాంప్లిమెంట్ చేయడం. ట్రూ ఉన్నది ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉన్నది ట్రూ అవుతుంది. ఓకే, నాట్ అంటే దీని మీనింగ్ ఇది, బ్యాక్గ్రౌండ్ ఇది. ఓకే, రెండు ట్రూ ఉంటే ట్రూ, కొరవన్నీ ఫాల్స్. ఇక్కడ రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్, కొరవన్నీ ట్రూ ఆర్ గేట్లో. ఓకే, అలానే మనకి లాజికల్ ఆపరేటర్ చూడండి, అండ్ 6 నాట్ అని ఉంటుంది. అండ్ 6 నాట్. ఓకే, శాంపిల్గా రెండు వాల్యూస్ తీసుకోండి. మన బూలియన్ వాల్యూస్. లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్, న్యూ ఫైల్. ఓకే, న్యూ ఫైల్, లాజికల్ ఆపరేటర్స్ డాట్ లాజికల్ డాట్. లెట్ మీ క్రియేట్ ఏ న్యూ ఫైల్, లాజికల్ డాట్ py. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అని తీసుకున్నాడు. ఏ ఈక్వల్ టు ట్రూ, బి ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకున్నాడు. ఓకే, ఇక్కడ స్పేస్ ఇచ్చినా పర్లేదు, ఏం కాదు. ఓకే ఫైన్, ఇప్పుడు మనము ప్రింట్ ఏ అండ్ బి అని ఇస్తే వాట్ ఈస్ ద రిజల్ట్? ఇక్కడ మీరు ఈ ట్రూత్ టేబుల్ కానీ అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ ట్రూ,
ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. బి ఈజ్ ఫాల్స్ అంటే ఎంత? బి ఈజ్ ఫాల్స్ అంటే ట్రూ ఫాల్స్ ఏమవుతుంది రిజల్ట్? ఫాల్స్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద రిజల్ట్ ఫాల్స్. సేవ్ చేసి చూడండి, లాజికల్ డాట్ పీవై రన్ చేసి చూడండి. ఓకే, పైథాన్ లాజికల్ డాట్ పీవై సి ఫాల్స్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ రెండు ట్రూ అని, ఫర్ ఎగ్జాంపుల్ సి అని ఇద్దాం. సి ఈక్వల్ టు సి కూడా లెట్ మీ టేక్ ఇట్ యాజ్ ఏ ట్రూ. సి ఆల్సో లెట్ మీ టేక్ ఇట్ యాజ్ ఏ ట్రూ అండ్ లెట్ మీ టేక్ ఇట్ డి ఈజ్ ఆల్సో ఫాల్స్. డి ఈజ్ ఆల్సో ఫాల్స్. కాన్సెప్ట్ ఫండమెంటల్స్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్పుట్ ఏంది? ఓకే, ఏ అండ్ బి అంటే ట్రూ ఫాల్స్ ఏమవుద్ది రిజల్ట్? ఫాల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఓకే ఏ అండ్ సి. వాట్ ఈస్ ద రిజల్ట్ గైస్? వాట్ ఈస్ ద రిజల్ట్ హియర్? చూడండి, ఏ ఈజ్ ట్రూ, సి ఈజ్ ట్రూ. టోటల్ రిజల్ట్ ఏమవుద్ది అండ్ ఆపరేషన్లో? ట్రూ. అండ్ ఆపరేషన్ చూడండి, ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ట్రూ, ఏ కెన్ బి ఎనీ వాల్యూ, బి కెన్ బి ఎనీ వాల్యూ. ఇఫ్ ద రిజల్ట్ ఈస్ ట్రూ దెన్ టోటల్ రిజల్ట్ ఈస్ ట్రూ ఓన్లీ. కంట్రోల్ ఎస్ సేవ్ చేసి చూడండి. ఇక్కడికి వచ్చి రన్ చేసి చూడు. సి ట్రూ ఈస్ కమింగ్. ఓకే ఫైన్. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఓకే ఏఆర్ ఓకే బి, ఏఆర్ బి. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ వాల్యూ ఈస్ ట్రూ, బి వాల్యూ ఈస్ ఫాల్స్. ఆర్ ఆపరేషన్. ఏ వాల్యూ ఈస్ ట్రూ, బి వాల్యూ ఈస్ ఫాల్స్. దిస్ వన్, ఏ వాల్యూ ఈస్ ట్రూ, బి వాల్యూ ఈస్ ఫాల్స్. టోటల్ రిజల్ట్ ఈస్ ఫాల్స్. సారీ, టోటల్ రిజల్ట్ ఈస్ ట్రూ. ఓకే, ఆ ట్రూత్ టేబుల్ మీరు కానీ గీయగలిగితే ఈ అసలు ఆపరేటర్స్ సింపుల్ అనమాట. సి ట్రూ వచ్చిందా లేదా? ఎస్. ఓకే, ఇలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అండ్ ఆరు ఓకే నాట్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాంప్లిమెంట్ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఓకే నాట్ డి అని ఇస్తే వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? నాట్ డి అంటే ఏంది? డి ఆల్రెడీ ఫాల్స్. దాన్ని కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? రిజల్ట్ ట్రూ అవుతుంది. ఎందుకు చేయాలి ఇలా? సిచ్యువేషన్ వస్తుంది, స్క్రిప్ట్ రాసేటప్పుడు అక్కడ చెప్తా ఉంటాను నేను. స్క్రిప్ట్ చేసినప్పుడు అక్కడ చెప్తాను చూడండి ట్రూ అయింది. అలానే మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆరు నాట్ అంటే దిస్ ఆర్ ద లాజికల్ ఆపరేషన్స్. ఓకే, లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఓన్లీ. ఓకే, మనం ఏమైతే రాసామో మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి. ఓకే, దీస్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్లో కూడా చెప్పాను, ఏ ఈక్వల్ టు 5 అంటే ఎంత? వాట్ ఈస్ దిస్ మీనింగ్? 5 అనే వాల్యూని మనం ఏకి అసైన్ చేస్తాం. 5 అనే వాల్యూని మనం ఏకి అసైన్ చేస్తాం. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఈక్వల్, ప్లస్ ఈక్వల్, హైఫన్ ఈక్వల్, ఓకే స్టార్ ఈక్వల్, ఓకే డివిజన్ ఈక్వల్, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్, ఓకే మాడ్యులస్ ఈక్వల్, ఓకే అలానే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్, ఇలా చాలా ఉంటాయి అనమాట. ఓకే, ఇవే ఉండేది అసైన్మెంట్ ఆపరేటర్స్లో. ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన స్క్రిప్ట్ రాసేటప్పుడు షార్ట్ కట్లో నేను రాస్తూ ఉంటాను, అక్కడ మీరు కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఓకే, ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతూ వస్తుంటుంది. ఓకే, లెట్ మీ టేక్ సేమ్ ఎగ్జాంపుల్, మీకు టైం వేస్ట్ కాకుండా. లేదంటే ఓకే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వేరే వాల్యూ ఏం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రైట్ క్లిక్, లాజికల్, వాట్ ఈస్ దిస్? ఓకే, అసైన్మెంట్ డాట్ పీవై. let me create new file. Okay, assignment dot py. ఓకే ఫైన్. ఇక్కడ అసైన్మెంట్ డాట్ పీవై ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్న ఎగ్జాంపుల్కి ఏ ఈక్వల్ టు 5 అని తీసుకున్నావు, 10 తీసుకో, 20 తీసుకో, ఏదైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఏ ఈక్వల్ టు 5. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఏ వాల్యూని డిస్ప్లే చేద్దాం. ఓకే, ప్రింట్ ఏ అంటే ఏ వాల్యూ డిస్ప్లే అవుతుంది. సేవ్ చేసి చూడండి ఏ వాల్యూ డిస్ప్లే అయిందో లేదో. అసైన్మెంట్ కదా. ఓకే, పైథాన్ అసైన్మెంట్ డాట్ పీవై. సి ఏ వాల్యూ ఈజ్ డిస్ప్లేడ్. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే మీనింగ్ ఏంది? ఓకే, దీనికన్నా ముందు లెట్ మీ నోట్ ఇట్ డౌన్ స్లోలీ. మీరే చెప్పవచ్చు ఎలా ట్రాక్ చేయాలి. ప్రోగ్రాము
రాయడం కాదు, ప్రోగ్రామ్ని ట్రేస్ చేయడం కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఇనిషియల్ ఏ వాల్యూ ఎంత 5 తీసుకున్నాం. ఇనిషియల్ ఏ వాల్యూ ఎంత 5 తీసుకున్నాం. ఓకే, ఇనిషియల్ ఏ వాల్యూ 5. ఓకే, లెట్ మీ చేంజ్ ద కోడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆపరేషన్ జరిగింది. ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అని ఇస్తే వాట్ ఈస్ ద ఏ వాల్యూ నో? ప్రింట్ ఆఫ్ ఏ. అంటే వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఇప్పుడు ఏ వాల్యూ ఆల్రెడీ 5 డిస్ప్లే అయింది. మళ్ళీ ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే వాట్ ఈస్ దిస్ మీనింగ్? కంట్రోల్ ఎస్. ఇక్కడ స్పేసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు మీనింగ్ఫుల్గా ఉండడానికి నేను ఇచ్చాను. ఓకే, మీరు రన్ చేసి చూడండి, వాల్యూ 8 అయిపోద్ది. చూడండి 8 అయిపోయింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ కాన్సెప్ట్ సేమ్. ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే వాట్ ఈస్ ద ఇనిషియల్ ఏ వాల్యూ? ఇనిషియల్ ఏ వాల్యూ ఈస్ 5. ఓకే, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 అని మీనింగ్ ఇది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3. ఏ ప్లస్ 3 అంటే ఏంది మీనింగు? ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ రిజల్ట్ని మనం ఏకి మళ్ళీ రీఅసైన్ చేస్తున్నాం. ఏ అంటే ఎంత? 5. 5 ప్లస్ 3 అంటే ఎంత రిజల్ట్? టోటల్ రిజల్ట్ ఎంత? 8. ఆ 8ని మనం ఎక్కడ స్టోర్ చేయాలా? 8లో స్టోర్ చేయాలా. ప్రజెంట్ ఏ వాల్యూ ఎంత? 8. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ 8. ఓకే, ఫైన్. ఇప్పుడు మైనస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్. ఓకే, ఏ ప్లస్ 1 second guys, keyboard is not coming. Sometimes allow me 1 second. Okay, a plus, okay, sorry, a minus equal to okay, a minus equal to 1 అని ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఎంత డిస్ప్లే అవుతుంది మనకి? ప్రింట్ ఆఫ్ ఏ అంటే కంట్రోల్ ఎస్. ఓకే, ఎంత డిస్ప్లే అవుతుంది చూడండి? 7 డిస్ప్లే అవుతుంది. ఎందుకని 7 డిస్ప్లే అవుతుంది చూడండి? ఎందుకని 7 డిస్ప్లే అయింది అంటే ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత ఉంది? 8. ఓకే, ఏ ఒకసారి మార్కర్ ఇష్యూ వస్తుంది. ఓకే, ఫైన్. ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత ఉంది? 8 ఉంది. ఏ మైనస్ ఈక్వల్ టు 1 అంటే ఏంది మీనింగు? బ్యాక్గ్రౌండ్లో ఏం జరగద్ది? ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అని. ఈ రిజల్ట్ ఎంత? 8 మైనస్ 1 అంటే ఎంత? టోటల్ రిజల్ట్ ఎంత? 7. ఈ 7ని ఎక్కడ స్టోర్ చేయాలి ఇప్పుడు మనం? 7ని ఏలో స్టోర్ చేసుకోవాలా. ఓకే, ఏ వాల్యూ ఇప్పుడు 7. అలానే మల్టిప్లై అయితే చూడండి, మల్టిప్లై అయితే ఎలా రాయాలా? ఓకే, స్టార్. ఓకే, ఏ స్టార్ ఈక్వల్ టు అంటే షార్ట్ కట్ రాయడం. ఓకే, ఏ ఇక్కడ దీని ప్లేస్లో మీనింగ్ ఏంటంటే, దీని ప్లేస్లో బ్యాక్గ్రౌండ్లో ఏం జరగద్దంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అని. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం జరగద్ది? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 అని. ఓకే, ఏ స్టార్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం జరగద్ది? ఏ ఈక్వల్ టు ఏ స్టార్ 2. ఏ ఈక్వల్ టు ఏ స్టార్ 2. ఓకే, ఫైన్. ఏ ఈక్వల్ టు ఏ స్టార్ 2 అంటే ఎంత? ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ స్టార్ 2. ఇక్కడ ఏ వాల్యూ ఆల్రెడీ 7. ఓకే, ఏ స్టార్ ఈక్వల్ టు 2 అంటే మీనింగ్ ఏంది? ఓకే, ఏ ఈక్వల్ టు ఏ స్టార్ 2. ఓకే, ఏ వాల్యూ ఎంత? 7. 7 ఇంటూ 2 ఎంత? 14. ఈ 14 అనే రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుద్ది? ఏలో స్టోర్ అవుద్ది. ఏ వాల్యూ ఎంత ఇప్పుడు? 14. ప్రజెంట్ ఏ వాల్యూ ఈస్ 14. లెట్ మీ రన్ ద కోడ్, సీ ద అవుట్పుట్. ఓకే, ఐ థింక్ ఓకే, వీ నీడ్ టు సేవ్ ద కోడ్. కంట్రోల్ ఎస్, కమ్ హియర్, రీరన్. ఓకే, ఎందుకని అవుట్పుట్ రాలేదు? దాని తర్వాత నువ్వు ప్రింట్ డిస్ప్లే చేయాలి కదా. ప్రింట్ ఏ, సేవ్ ఇట్, కమ్ హియర్, రన్ ద కోడ్, సి అవుట్పుట్ ఈస్ 14. ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, ఎందుకనంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు మళ్ళీ మీరు ఆపరేటర్ ఎందుకు యూస్ చేశారు, ఆ కండిషన్, ఇఫ్ కండిషన్ ఎందుకు రాశారు, అటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా, అందుకే ఒక 15 సెషన్స్ మీకు ఫండమెంటల్స్ బిల్డ్ చేస్తున్నాం. దాని తర్వాత మనం స్క్రిప్ట్స్ రాయడం స్టార్ట్ చేస్తాం. రియల్ టైంలో మనం బ్యాకప్ ఎలా తీయాలి, బ్యాకప్ స్క్రిప్ట్స్ ఎలా మానిటర్ చేయాలి, అవన్నీ చెప్తాను నేను. అవన్నీ మేము రాసినటువంటి స్క్రిప్ట్స్ కూడా మీకు ఇస్తాను. ఈవెన్ నేను డెవలప్ సెషన్స్లో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం ఆ స్క్రిప్ట్స్. ఓకే, ఆ సినారియోస్ ప్రతి కాన్సెప్ట్కి మన డెవాప్ సెషన్స్లో ప్రతి కాన్సెప్ట్కి మీకు ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇంటర్వ్యూ బేస్డ్ ఇలా అడుగుతుంటారు, ఇలా ట్రిక్కీగా సినారియో బేస్డ్ అడుగుతారు ఈ కాన్సెప్ట్ని కొంచెం ఇన్ డీటెయిల్డ్. అంటే ప్రతిదీ ప్రాక్టికల్ అనమాట. మనం చేసిందంతా ల్యాబ్ ప్రాక్టికల్ చేపిస్తూ ఉంటాం. దట్ ఈస్ ద మేజర్
అడ్వాంటేజ్ రైట్. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ లేకపోతే చాలా ప్రాబ్లం. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రింట్ సారీ ఏ ఈక్వల్ టు ఏ డివిజన్ ఈక్వల్ టు ఓకే డివిజన్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని ఇస్తా. వాట్ ఈస్ ద వాల్యూ నవ్ ఇయర్? ఓకే దీని బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుద్ది? ఏ ఈక్వల్ టు ఓకే ఏ ఈక్వల్ టు A/2 అని, ఏ ఈక్వల్ టు A/2 అని మీనింగ్. ఓకే ప్రింట్ ఏ డిస్ప్లే చేసి చూడండి. కంట్రోల్ ఎస్ సేవ్. ఓకే ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత ఉంది? 14. 14/2 అంటే ఎంత? 7 రావాలి. మళ్ళీ నీకు అవుట్పుట్ 7 రావాలి. చూద్దాం. సి డివిజన్ బై డిఫాల్ట్ ఫ్లోటింగ్లో డిస్ప్లే అవుతుంది కదా. ఓకే అలానే ఈ వాల్యూ నీకు ఫ్లోర్లో డిస్ప్లే అవ్వాలనుకో. ప్రింట్ ఓకే దీనికన్నా ముందు డబుల్ చూసాను. ఏ ఓకే 2. ఓకే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు. దీని మీనింగ్ వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఏ ఈక్వల్ టు ఓకే A/2 అంటే ఫ్లోర్ బై 2. ఫ్లోర్ డబుల్ స్లాష్ అంటే ఫ్లోర్. ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? 7 వచ్చింది మీకు. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 7. ఓకే ఈ 7ని మళ్ళీ డివిజన్ చేస్తాడు. చూడండి ఈ 7 ఉంది కదా మీకు, ఈ 7 ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ డివిజన్ చేస్తున్నావు నువ్వు. అగైన్ డివిజన్ చేస్తున్నావు. చూడండి అవుట్పుట్ ఎంత వస్తుందో. రౌండ్ ఆఫ్ ఎంత వస్తుంది? 3 పాయింట్ సంథింగ్ అంటే సేవ్ చేయలేదు సారీ. ఈ ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత అగైన్ యూ నీడ్ టు డిస్ప్లే దట్. ప్రింట్ ఏ ఆపరేషన్ జరిగిన తర్వాత అగైన్ యూ నీడ్ టు డిస్ప్లే. సేవ్ ఇట్. చూడండి 3 పాయింట్ సంథింగ్ అంటే మనకి ఎంత? 3. రౌండ్ ఆఫ్ చేసిందా లేదా? 3 అంటే 7/2. ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 3. ప్రజెంట్ ఏ వాల్యూ 3. ఓకే అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టార్ ఈక్వల్ టు 3 అంటే ఏంది మీనింగు? ఓకే ఏ స్టార్ 3 అంటే మీకు ఇక్కడ ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని వచ్చింది. మీకు ఇక్కడ డిఫాల్ట్ 5 తీసుకున్నాడు. ఇక్కడ దాని తర్వాత నేను వాల్యూస్ మార్చుకుంటూ వచ్చా. ఈ ఎగ్జాంపుల్కి ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే మన ఎగ్జాంపుల్కి ఇది మన వాల్యూ చూద్దాం ఒకసారి. ఏ స్టార్ ఓకే స్టార్ ఓకే ఈక్వల్ టు 2. ఇక్కడ స్టార్ ఈక్వల్ టు 2 అంటే ఏంది మీనింగు? ఏ పవర్ ఆఫ్ 2 అని. ఓకే ఫైన్. ఇక్కడ ఏం జరుగుద్ది? ఏ ఈక్వల్ టు ఏ ఓకే 2 ఎక్స్పోనెన్షియల్. ఓకే ప్రింట్ ఏం డిస్ప్లే చేసి చూడండి. ప్రింట్ కంట్రోల్ ఎస్ సేవ్ చేసి చూడండి. 2 తర్వాత ఎంత ఇచ్చావు మనం? ఎక్స్పోనెన్షియల్ 2 ఇచ్చావు. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఎంత వచ్చింది? 9. ఎందుకు వచ్చింది? ఆల్రెడీ ఏ వాల్యూ నీకు 3 ఉంది. 3 స్క్వేర్ ఎంత? మీకు ఇందా చెప్పాను కదా 3 స్క్వేర్ ఎంత? 9. అందువల్ల నీకు 9 డిస్ప్లే అయింది. హియర్ 9 డిస్ప్లే. ఓకే అలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ఎగ్జాంపులే తీసుకోవాలని రూల్ లేదు. ఇలా రాసి ట్రేస్ చేయండి. ఓకే వేరే ఎగ్జాంపుల్ తీసుకోండి, వేరే నెంబర్ తీసుకోండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏం చేస్తున్నారు అనేసి. ఓకే మీకు ఇక్కడ 4 ఆపరేటర్స్ చెప్పాను. నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ 4 చెప్తాను. ఓకే నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ 4 చెప్తాను. ఓకే వెరీ ఇంపార్టెంట్ ఆపరేటర్స్. ఓకే అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటరు అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఈ సెషన్లో డిస్కస్ చేశాను. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. మీరు లెంత్ అయితే చూడడం కష్టం కాబట్టి ఓకే మీకు లెంత్ అయితే చూడడం కష్టం కాబట్టి మీకు లెంతీ వీడియోస్ కావాలా? ఓకే ఫైన్. లెంతీ వీడియోస్ అంటే చూడడం కష్టం కాబట్టి నేను షార్ట్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను మీ కాన్సెప్ట్ అర్థం అవడానికి. ఓకే మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు కానీ డెవాప్స్ విత్ AWS క్లౌడ్ ఓకే డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ ప్రొడక్షన్ సపోర్ట్ SRE స్కిల్స్ కానీ నేర్చుకోవాలనుకుంటే విత్ ప్రాక్టికల్ అండ్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ రియల్ టైమ్ సినారియోస్ ఇంటర్వ్యూ క్రాక్ ఇంటర్వ్యూ మాత్రం బేస్ స్ట్రాంగ్గా పడుతుంది. మీరు ఎంత చదివిన ఇంటర్వ్యూ కొట్టలేకపోతే వేస్ట్ అంతే. మీరు ఎంతైనా చదవండి ఇంటర్వ్యూ కొట్టలేకపోతే వేస్ట్. ఓకే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. ఫండమెంటల్ టు అడ్వాన్స్డ్ ఉంటుంది. అరౌండ్ మనకి 3.5 to 4 months ఉంటుంది సెషన్. 3.5 to 4 months ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. ఓకే ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ జాయిన్ ఇన్ టు అవర్ వాట్సాప్ గ్రూప్ ఫర్ ఫ్రీ Python series, please ping me through WhatsApp. I will share the documents there only. Thank you guys. Bye.